హలో, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ఈరోజు మగవాళ్ళ చాలామందికి అపోహ ఉంది, ఈ ఫ్రెండులం అంటే ఏంటి, ఫ్రెండులం ఎందుకు టైట్ అవుతుంది, అందరికీ ఫ్రీగానే ఉంటుంది, నా ఒక్కనికి ఎందుకు టైట్ ఉందని చెప్పి చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇవాళ చూసుకుంటే కనుక అసలు ఫ్రెండులం అంటే ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుందాం. ఇది అంగం. ఈ అంగం ముందున్న భాగాన్ని మనం గ్లాన్స్ అంటాం. అయితే ఈ పైన చర్మము ఈ రకంగా పైన స్ట్రైట్గానే ఉంటుంది, కానీ కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ముందరకు ఉంటుంది. సో మనం వెనక్కి అన్నప్పుడు పైన చర్మం ఎంత వెనక్కైనా వస్తుంది, కానీ కింద చర్మం మాత్రం ఇక్కడ స్టక్ అయిపోయి ఇక్కడ అతుక్కపోతుంది, కాబట్టి ఇక్కడ వరకే వస్తుంది. ఇంతకంటే ఎక్కువ వెనక్కి లాగలేము. ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఈ అటాచ్మెంట్ని మనం ఫ్రెండులం అంటాం. సో చాలామందికి అంటే నార్మల్గా చూసుకుంటే కనుక అటాచ్మెంట్ అనేది గ్లాన్స్ కింది వైపున అటాచ్ అయ్యి ఉండాలి. ఇది నార్మల్ అటాచ్మెంట్. కానీ చాలామందికి ఈ రకంగా ఉండదు. చాలామందికి ఎట్లా అటాచ్ అవుతుంది అంటే ఇక్కడ ఉండాల్సిన అటాచ్మెంట్ కాస్త కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి అయితే ఏకంగా మూత్రం పోసుకునే రంధ్రం దగ్గర అటాచ్ అయి ఉంటుంది. దీన్ని మనం హై అటాచ్డ్ ఫ్రెండులం అంటారు. అంటే నార్మల్ ప్లేస్లో కాకుండా అబ్నార్మల్ ప్లేసెస్లో అటాచ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ సపోజ్ ఇక్కడ అటాచ్ అవుతుంది అనుకోండి, ఎవరికైనా ఇక్కడ అటాచ్ అయిన వాళ్ళకి వెనక్కి అనడానికి రాదు. వెనక్కి అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ చర్మం ఇక్కడే స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోయి ఓసారి పెనిస్ అనేది వంగడం, బెండ్ కూడా అవుతుంది అన్నట్టు. అంటే ఈ పెనిస్ యొక్క ముందల భాగం ఏదైతే ఉందో ఇట్లా స్ట్రైట్గా ఉండకుండా ఇట్లా బెండ్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళకి రేపు ఇంటర్కోర్స్ చేసినప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా ఒకవేళ బలవంతంగా ఇంటర్కోర్స్ చేసినా కానీ ఈ ఫ్రెండులం దగ్గర కట్ అయిపోవడం జరుగుతుంది. కట్ అయిపోవడం వల్ల విపరీతంగా బ్లీడింగ్ అవ్వడము, ఆ బ్లీడింగ్ ఆగలేక మనం ఒత్తి పట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఆగదు. అప్పుడప్పుడు ఎమర్జెన్సీగా మనం సూచర్ కూడా వేయాల్సి వస్తుంది. అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా వస్తుంటాయి. దీన్ని మనం ఫ్రెండులార్ బ్లీడ్ అంటాం, ఫ్రెండులార్ టేర్ అంటుంటాం దీన్ని. సో దీనికి ఏం చేయాలి, ఎవరికైనా అబ్జర్వ్ చేసుకొని అబ్నార్మల్ పొజిషన్లో కనుక ఉంది అనుకుంటే కనుక దీనికి మనం బెస్ట్ చికిత్స ఏంటి అంటే లేజర్ ఫ్రెండులోప్లాస్టీ. ఇది లేజర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి సూచన వేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని పేషెంట్స్కి అందులో ఒకవేళ వెజల్ ఉంటే కనుక, అంటే చిన్న రక్తనాళాలు కనుక కనిపిస్తే కనుక దాన్ని సేఫ్ సైడ్గా మనం ఒక చిన్న సూచన వేస్తూ ఉంటాం. అది కూడా అబ్జర్వబుల్ సూచర్ కాబట్టి అది 5 to 10 daysలో మనకు ఆ సూచన కూడా పడిపోతుంది. సో లేజర్ ద్వారా ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ ఏరియా నుంచి కట్ చేసేసి కిందికి చేయడం చేస్తుంది. అంటే కిందికి తీసుకురావడం జరుగుతుంది. ఆ ఫ్రెండులంని కిందికి తీసుకురావడం వల్ల మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకొస్తాం అన్నట్టు. సో దీన్ని హై అటాచ్డ్ ఫ్రెండులం అంటారు. దీనికి చేసే శస్త్రచికిత్స పేరు లేజర్ ఫ్రెండులోప్లాస్టీ అంటాం. సో నేను అంటే యూజువల్గా నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఏం చెప్తుంటానంటే అందరికీ ఒట్టి లేజర్ ఫ్రెండులోప్లాస్టీతో సరిపోదు, వాళ్ళకి సర్కంసిషన్తో పాటు లేజర్ ఫ్రెండులోప్లాస్టీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుందని ఎప్పుడు చెప్తుంటాను. ఎందుకంటే చాలామంది పేషెంట్లకి కేవలం లేజర్ ఫ్రెండులోప్లాస్టీ చేయించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చర్మం అనేది టైట్ అవ్వడం జరుగుతుంది. సో చర్మం ఫ్యూచర్లో టైట్ అయిన వాళ్ళకి మళ్ళీ సర్కంసిషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రెండు ఒకటేసారి చేయించుకోవడం వల్ల 100% బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. బట్ కొందరికి చర్మం చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, వెనక్కి చర్మం ఇష్యూసే ఉండవు చాలామందికి. ఆ కొంతమందికి ఎవరైతే చర్మం ఇష్యూసే లేవు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫ్రెండులోప్లాస్టీ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. సో ఎవరికైనా నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ కనుకుంటే, ఎవరికైనా బెండ్ ఉన్నా కానీ, ఎవరికైనా పెయిన్ ఉన్నా, ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కలిసినప్పుడు పెయిన్ ఉన్నా కానీ, ఎవరికైనా బ్లీడింగ్ అవుతున్నా, ఎవరికైనా థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.